కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం సాబ్ధీపూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం తూకంలో 2 కిలోల అదనంగా కాంటా చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కామారెడ్డి ఆసుపత్రిలో వెయిట్ చూసుకున్న ఓ రైతు కొనుగోలు కేంద్రంలోని కాంటాపై తిరిగి బరువు చూసుకోగా 2 కిలోల తేడా వచ్చింది. అనుమానం వచ్చిన మరికొంతమంది రైతులు కూడా వెయిట్ చూసుకోగా ధాన్యం బస్తాల బరువులో తూకంలో కూడా తేడా కనిపించింది. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. పిఎస్సిఎస్ సెక్రటరీ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి కాంటాలో వెయిట్ సరిచేస్తామని కూడా చెప్పారు. దాంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులను మోసం చేసేందుకు 2 కిలోల అదనంగా అంటే ఇక్కడ చూపించేది మాత్రం 42 కిలోల 250 కిలోలే చూపిస్తుంది. బయట 44 కిలోల 250 గ్రాములు బయట చూపిస్తుంది. వేరే ప్రైవేట్ కాంటాకు చూస్తే, సెంటర్ కు ప్రైవేట్ కాంటాకు చూస్తే 2 కిలోలు సంచికి 2 కిలోల తరపున ఉన్నది. ఆల్రెడీ 800 నుండి సుమారుగా 1000 బస్తాలు ఆల్రెడీ రైస్ మిల్ కు డంప్ అయిపోయింది. 2 లోడ్లు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక లోడు కూడా ఇది ఒక 250 బస్తాలు ధాన్యం ఇది వెళ్ళడానికి ఈ రోజు రెడీగా ఉన్నది. ఉన్న ఇక్కడ రైతులు వాళ్ళకు డౌట్ ముందుగా పోయిన వాళ్ళు డౌట్ తోని వాళ్ళు ఇక్కడ సెంటర్ లో ఉన్న కాంట పైన తన వెయిట్ను చూసుకొని మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళి ఆడ వెయిట్ చూసి దానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి అది ప్రాబ్లం ఉందని ఇంకొక దగ్గరికి వెళ్ళి ఆడ వెయిట్ చూస్తే ప్రతి దగ్గర సెంటర్ కు బయట చూసిన దానికి 2 కిలోల పరాకు చూపిస్తుంది. అధికారులకు చెప్తున్నాం, ఇలాంటి మోసాలు ఈ సంవత్సరమే కాదు గత 5 సంవత్సరం నుండి కూడా నడుస్తుంది. ప్రతి ఒక్క రైతుకు సంచికి 2 కిలోలు, చిన్న సన్నకారి పెద్దకారి రైతులకు ప్రతి ఒక్క రైతుకు 2 కిలోల కాడికి సంచికి మాకు నష్టపరిహారం కట్టేయని విడల మేము దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మేము కాంప్లైంట్ ఇచ్చి ఇది ఒక పెద్ద కుంభకోణంగా చేసే